ప్రపంచానికి కరెంటు బల్బుని అందించిన గొప్ప శాస్త్రవేత్త. ఒక్క బల్బు మాత్రమే కాకుండా 1000కి పైగా ఉపయోగపడే వాటిని అందించి ప్రపంచంలో తనకి సాటి ఎవరూ లేరని రుజువు చేసిన గొప్ప వ్యక్తి. రైళ్లలో న్యూస్ పేపర్లు, స్వీట్స్ అమ్ముకునే స్థాయి నుండి యావత్తు ప్రపంచం గర్వించే స్థాయికి వెళ్లిన మహోన్నత వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. మరి ఎడిసన్ బల్బుని కనిపెట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఈయన కనిపెట్టినవి ఏంటి? చివరి రోజుల్లో ఆయన జీవితం ఎలా ఉండేదనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని మిలన్ అనే ప్రాంతంలో శామ్యూల్ ఆగ్జన్ ఎడిసన్ జూనియర్, నాన్సీ మాథ్యూస్ ఎడిసన్ దంపతులకు 1847 ఫిబ్రవరి 11వ తేదీన థామస్ ఆల్వా ఎడిసన్ గారు జన్మించారు. వీరికి 7 సంతానం కాగా అందులో చివరివాడు ఎడిసన్. ఈయన పుట్టింది మిలన్ అనే ప్రాంతంలో. అయితే మిషిగాన్ రాష్ట్రంలోని పోర్ట్ హ్యూరాన్ అనే ప్రాంతంలో పెరిగాడు. ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా ఎడిసన్ రైళ్లలో న్యూస్ పేపర్స్, స్వీట్స్ అమ్మేవాడు. అతి చిన్న వయసులోనే ఎడిసన్ టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేయడం విశేషం. అయితే 10 సంవత్సరాల వయసులోనే ఆయనకంటూ ఒక సొంతగా ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకోవడం మరొక విశేషం. ఇక 1861లో ఎడిసన్ గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ని నడిపారు. ఆ సమయంలోనే జరిగిన ఒక ప్రమాదం కారణంగా ఆయనకి చెవుడొచ్చింది. ఇక ఆ తర్వాత రైల్వే బోగిలోనే ఒక ల్యాబొరేటరీ పెట్టి అక్కడే ప్రయోగాలను చేసేవారు. ఒకసారి అందులో అగ్ని ప్రమాదం జరగడం వలన రైల్వే అధికారులు ఆయన్ని అక్కడి నుండి పంపించేశారు. అయితే 1862లో ఎడిసన్ ఒక స్టేషన్ మాస్టర్ కూతురిని ప్రమాదం నుండి కాపాడి ప్రతిఫలంగా ఆయన దగ్గర నుండి టెలిగ్రఫీని నేర్చుకుని 1868లో టెలిగ్రఫీ పింటెన్ని పొందారు. టెలిగ్రాఫ్ పరికరాన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో దానిని అమ్ముకుగా దానికి ఆ కాలంలో ఏకంగా $40,000 ఎడిసన్కి రావడంతో ఆర్థికంగా మరింత స్థాయిలోకి వెళ్లారు. ఇదిలా ఉంటే ఎడిసన్ మొట్టమొదటిగా న్యూయార్క్లోని నేవార్క్లో పరిశోధకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అయితే ఆయన మొదటగా ఆటోమేటిక్ రిపీటర్, టెలిగ్రాఫ్ వంటివి కనిపెట్టినప్పటికీ బాగా పేరు తెచ్చింది మాత్రం ఫోనోగ్రాఫ్. దీనిని 1877లో ఆయన కనిపెట్టాడు. ఫోనోగ్రాఫ్ అంటే రికార్డు చేయబడిన సౌండ్ని ప్లే చేసే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. దీన్ని చూసిన అందరికీ ఆ రోజుల్లో ఎంతో ఆశ్చర్యం. ఇక అప్పుడు ఆయనకు మోనోపార్క్ మాంత్రికుడు అని పేరుని పెట్టారు. ఎలక్ట్రిక్ బల్బు విషయానికి వస్తే ఈరోజు మన అందరం వెలుగును చూస్తున్నామంటే దానికి కారణం ఎడిసన్. బల్బు విషయానికి వస్తే ఈ అద్భుతాన్ని కనిపెట్టడానికి ఎడిసన్ పడిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 1000కి పైగా ప్రయోగాలు చేసి విఫలమయ్యారట. ఎడిసన్ గారు బల్బుని కనిపెట్టడం కోసం ఒక 50 మంది తన కింద సహాయం చేయడం కోసం పెట్టుకుని పరిశోధన మొదలుపెట్టాడు. అయితే 2 సంవత్సరాల నుండి పరిశోధనలు చేసి ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఒకరోజు అనుకోకుండా ఆయన చేతికి నూలు దారం తగలగా ఆ దారాన్ని కార్బనైజ్ చేయడానికి ప్రయత్నించాడు. అది ఎలా అంటే నూలు దారం ముక్కని నికెల్ మోల్డ్లో పెట్టి ఒక 5 గంటల పాటు నిప్పుల పైన పెట్టి అది చల్లారిన తర్వాత ఆ దారాన్ని తీసి బల్బులో పెట్టి సీల్ వేయాలి. అయితే ఇలా అది విరిగిపోకుండా తీయడం కోసం ఆయన అనుచరుడు 2 రోజులు ప్రయత్నించి చివరకు తీసి ఆ కార్బన్ను గాజు తయారు చేసి వారి దగ్గరికి తీసుకెళ్తుండగా అది విరిగిపోగా ఇలా అనేకసార్లు అవ్వగా చివరకు ఒకసారి కష్టపడి కార్బన్ని తీసుకొచ్చి బల్బులో పెట్టి అందులో గాలి అంతటిని తీసేసి సీల్ చేసి పవర్ ఆన్ చేయడంతో ఎంతో కాలంగా వారు కష్టపడుతున్న దానికి ఫలితం దక్కి బల్బు వెలగడంతో 1878లో ప్రపంచం ఎలక్ట్రిక్ బల్బు సహాయంతో వెలుగును చూసింది. ఆ వెలుగును చూపించిన సూర్యుడే ఎడిసన్. ఇలా బల్బుని కనిపెట్టిన తర్వాత ఒక జర్నలిస్టు ఈ విధంగా అడిగారట, బల్బుని కనిపెట్టడం కోసం మీరు 1000కి పైగా ఎన్నోసార్లు విఫలమయ్యారంటే కదా, దానికి మీ సమాధానం ఏంటని ప్రశ్నించగా అప్పుడు ఎడిసన్, మీకు బల్బుని ఎలా తయారు చేయాలో ఒకేలా తెలుసు, కానీ నాకు బల్బుని ఎలా తయారు చేయకూడదో 1000 రకాలుగా తెలుసు అంటూ సమాధానం ఇచ్చాడట. ఎడిసన్ గారి మరికొన్ని పరిశోధనల విషయానికి వస్తే టైప్ రైటర్, ఎలక్ట్రిక్ పెన్, గ్రామ్ఫోన్, మోషన్ పిక్చర్ కెమెరా ఇలా ఎన్నో రకాల పరికరాలను ఆయన కనిపెట్టారు. అయితే 1889లో ఒక గొప్ప వైజ్ఞానిక వస్తు ప్రదర్శన జరగగా అందులో 90% పైగా ఆయన కనిపెట్టిన పరికరాలే ఉండడం విశేషం. ఇక ఎడిసన్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన 24 సంవత్సరాల వయసులో 16 సంవత్సరాల వయసున్న మారీ స్టిల్వెల్ను 1871 డిసెంబర్ 25వ తేదీన వివాహం చేసుకున్నారు. వీరికి రియాన్ ఎడిసన్, థామస్ ఆల్వా ఎడిసన్ జూనియర్, విలియం లెస్యా ఎడిసన్ అనే 3 సంతానం. ఇదిలా ఉంటే ఎడిసన్ గారు ఆయన చనిపోయే ఒక 10 సంవత్సరాల ముందు నుండి మనిషి మరణించిన తర్వాత ఏదో ఉందని, మరణించిన వారితో మాట్లాడడం సాధ్యమని ఒక విద్యుత్ పరికరాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాడని సైంటిఫిక్ అనే పత్రిక ప్రచురించింది. ఈ పత్రిక వెలువరించిన కథనం ప్రకారం చనిపోయిన తర్వాత వ్యక్తికి చెందిన జ్ఞాపకాలు, తెలివితేటలు, జ్ఞానం ఉంటాయని, కనుక అలాంటి వారితో ప్రసారం సాగించవచ్చునని, అందుకు సున్నిత పరికరాన్ని కనుక్కుంటే చనిపోయిన వారితో మాట్లాడి
రికార్డు చేసే ప్రయత్నం ఫలిస్తుందని ఎడిసన్ నమ్మాడని, ఈ ప్రయత్నంలో భాగంగా ఎడిసన్ గారు చాలా సంవత్సరాలు దీనికోసమే వృధా చేసి ఎలాంటి ఫలితాన్ని పొందలేదని చెబుతారు. ఇక ఎడిసన్ గారికి 1912లోనే నోబెల్ బహుమతి రావాల్సింది, కానీ కొన్ని కారణాల వలన అది రాలేదు. తన పరిశోధనలకే జీవితాన్ని ఎక్కువగా కేటాయించిన ఎడిసన్ గారు అక్టోబర్ 18, 1931న వెస్ట్ ఆరెంజ్, న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్లో మరణించారు. ఎడిసన్ గారు చెప్పిన సూక్తులు: సోమరితనం అన్నింటికీ కష్టాలు కలిగిస్తే శ్రమ అన్నింటినీ తేలిక చేస్తుంది. విజయానికి కావాల్సింది 10% ప్రేరణ, 90% పరిశ్రమ. మనిషి మనసులో మెరుస్తున్న లక్షణాలు అనేక ఉన్నాయి. వాటిలో విచక్షణ కన్నా ఉపయోగకరమైనది వేరొకటి లేదు. ఈ విధంగా ఎన్నో పరిశోధనలు చేసి ఈరోజు మనం వెలుగులో బ్రతుకుతున్నామంటే దానికి కారణం ఎడిసన్. మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటికీ మూలం ఎడిసన్ ఆలోచనలే. అందుకే ఇలాంటి గొప్ప శాస్త్రవేత్త ప్రపంచంలో మరొకరు లేరంటూ చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మేధావి అంటే 1% ప్రేరణ, 90% పరిశ్రమ అనే దానికి నిలువెత్తు రూపం థామస్ ఆల్వా ఎడిసన్ గారు. ఇలాంటి గొప్ప శాస్త్రవేత్త మరణించినప్పటికీ ఆయన చూపించిన వెలుగులో మనందరి కళ్లలో శాశ్వతంగా బ్రతికి ఉంటారు.